భూమి చుట్టూ జరిగే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భూమిపై జరిగే విషయాల గురించి చాలా సులువుగా తెలుసుకోవచ్చు. కానీ సముద్రం లోపల ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సముద్రం లోపల అంత లోతుగా వెళ్ళి వచ్చి చూసి చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సముద్రపు లోతు జలాల్లో మనం ఆశ్చర్యపోయే ఎన్నో మిస్టీరియస్ విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భూగ్రహం మొత్తం 71% సముద్రం నీటితో నిండి ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మనం నివసిస్తున్న భూమిపై సముద్రం చాలా పెద్దది. సముద్రం అనేది ఎంత పెద్దగా ఉంటుందో మరియు సముద్రపు అంతర్భాగంలో ఏమి జరుగుతుందో ప్రపంచానికి తెలిసింది కేవలం 5% మాత్రమే. ఇంకా 95% సముద్రం అంతర్భాగంలో ఏం జరుగుతుందో కనుక్కోలేకపోతున్నారు. మనం చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల మనకు తెలియని ప్రపంచమే ఉంది. సముద్రం అంతర్భాగంలో కొన్ని వేల టన్నుల బంగారం, ప్రమాదకరమైన చేపలు, మనిషి ఎప్పుడు చూడలేని వింత జంతువులు అన్ని సముద్రంలోనే జీవనం సాగిస్తున్నాయి. సముద్రంలో విలువ కట్టలేని ఎంతో బంగారం ఉంది. సుమారు 2,000 కోట్ల టన్నుల బంగారం సముద్రపు నీటిలో కరిగిపోయి ఉంది. ఈ నీటి నుండి బంగారం తీయడం అంత సులువైన పనేం కాదు. ఇలా నీటిలో కరిగిన బంగారమే కాదు, సముద్ర అంతర్భాగంలో చాలా బంగారు గనులు, కొండలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పూర్వకాలంలో సముద్రపు జలాల్లో ప్రయాణించే బంగారంతో కూడిన పెద్ద పడవలు మునిగిపోయి అందులో ఉన్న బంగారం, వజ్రాలు అన్నీ సముద్ర అంతర్భాగంలో కలిసిపోయాయి. ఈ సముద్రంలోని బంగారాన్నంతా బయటకు తీసి భూమిపై ఉన్న ఒక్కొక్క మనిషికి పంచితే సుమారు 4 కేజీల బంగారం ఇవ్వచ్చు. కానీ ఈ బంగారాన్నంతా సముద్రంలో నుంచి బయటకు తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ఈ పని చాలా కష్టమైన పని కూడా. ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏదైనా ఉంది అంటే అది సముద్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే భూమిపై ఉన్న మ్యూజియంలో చరిత్రకారుల విగ్రహాలు మరియు కళాఖండాల కంటే సముద్రంలోని ప్రపంచానికి తెలియని అనేక పురాతన నగరాలు మరియు విగ్రహాలు, పురాతన కళాఖండాలు నీటి అడుగు భాగంలో ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ 70% సముద్ర జలాల నుండి వస్తుంది. సముద్రంలో ఉండే మొక్కల ద్వారా ఆక్సిజన్ బయటకు విడుదలవుతుంది. సముద్రంలో ఉండే నీటిని మనుషులు త్రాగలేరు, కానీ సముద్రంలో ఉండే ఐస్బర్గ్లో 100% నుంచి మంచినీరు ఉంటుంది. ఒక పెద్ద సైజు ఐస్బర్గ్ను కరిగించి 10 లక్షల మందికి 5 సంవత్సరాల వరకు త్రాగునీటిని అందించవచ్చట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐస్బర్గ్ సముద్రంలో ఎంత పెద్దగా ఉంటుందని. అరబ్ దేశాల్లో వర్షాలు చాలా తక్కువగా పడతాయి. దీని కారణంగా వారికి త్రాగునీరు తక్కువగా లభిస్తుంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఐస్బర్గ్ని తెప్పించి మంచినీటిని సప్లై చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మనం వాడుతున్న ఇంటర్నెట్ కూడా సముద్రం లోపల వేసిన కేబుల్స్ ద్వారా ప్రపంచానికి అందుతుంది. శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ కన్నా కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం చాలా ఖర్చుగా అవుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తం కేబుల్స్ ద్వారా అందించే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. సముద్రం లోపల కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడానికి కొన్ని వేల కోట్ల ఖర్చు అవుతుంది. శాటిలైట్ ద్వారా అయితే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. అయితే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఏం జరుగుతుందంటే సముద్రంలో ఉండే షార్క్ చేపలు ఇంటర్నెట్ కేబుల్స్ని కొరికి నష్టం కలిగించే ప్రమాదం అయితే ఉంది. ఇవే కాకుండా సముద్రం లోపల ప్రపంచానికి తెలియని ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.